మనందరికీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని ఉంటుంది. కానీ చాలా మంది ఒక ఇంపార్టెంట్ థింగ్ ని ఇగ్నోర్ చేస్తారు. అదే డిసిప్లైన్. చాలా మంది డిసిప్లైన్ ని లైట్ గా తీసుకోవచ్చు. కానీ డిసిప్లైన్ అంటే ఏంటో తెలిసిన వారు లైఫ్ లో చాలా ముందుకు వెళ్తారు. ఆ డిసిప్లైన్ పర్సన్ ని చూసి మనకి అనిపిస్తుంది అతను ఎలా అంత కన్సిస్టెంట్ గా ఉంటున్నాడు అని. ఇప్పుడు మనం చూద్దాం ఒక డిసిప్లైన్డ్ పర్సన్ లైఫ్ ఎలా ఉంటుందో మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 or 6 o'clock కి అందరూ నిద్రపోయి ఉంటారు. కానీ ఒక డిసిప్లైన్డ్ పర్సన్ ఆ టైం కి నిద్ర లేచేస్తాడు. తన మైండ్ చెప్తుంది ఇంకా కొంచెం సేపు పడుకో అని. కానీ అతను చెప్తాడు నో, ఐ హావ్ గోల్స్ టు చేజ్ అని. అతను నిద్ర లేస్తానే మొబైల్ చూడడు. దానికి బదులు ఒక గ్లాస్ వాటర్ తాగుతాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. అలాగే అతని మైండ్ కామ్ గా ఉండడానికి ఒక 10 minutes మెడిటేషన్ చేస్తాడు. మార్నింగే అతను తన షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటాడు. ఈ రోజు నేను ఏమి చేయాలి, ఎలా చేయాలి అని నోట్బుక్ లో రాసుకుంటాడు. అలా చేస్తే మనం తప్పనిసరిగా మన వర్క్స్ ని కంప్లీట్ చేసుకుంటాం. ఏదైనా వర్క్ చేసేటప్పుడు అతను ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫుల్ ఫోకస్ తో వర్క్ చేస్తాడు. మొబైల్ ని పక్కన పెట్టేస్తాడు. అతనికి మోటివేషన్ కన్నా డిసిప్లైన్ ఎక్కువ. బికాస్ అతను తెలుసుకున్నాడు మోటివేషన్ కమ్స్ అండ్ గోస్ బట్ డిసిప్లైన్ స్టేస్ ఫర్ ఎవర్ అని. ఒక డిసిప్లైన్డ్ పర్సన్ తను చేసే వర్క్ అతనికి నచ్చకపోయినా ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని పేషెన్స్ తో కంప్లీట్ చేసేస్తాడు. బోర్ గా ఉండొచ్చు బట్ స్టిల్ అతను వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు సాటిస్ఫై అవ్వడు. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ పీపుల్ అండ్ డిసిప్లైన్ పీపుల్. అందరూ పర్ఫెక్ట్ మూడ్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఒక డిసిప్లైన్డ్ పర్సన్ టైం ని వేస్ట్ చేయడు. డిసిప్లైన్ అంటే జస్ట్ వర్క్స్ లో కాదు, లైఫ్ స్టైల్లో కూడా ఉంటుంది. అతను జంక్ ఫుడ్ తినడు, మిడ్ నైట్ వరకు మేల్కొని ఉండడు, ర్యాండమ్ స్క్రోలింగ్ చేయడు. సింపుల్ గా, క్లీన్ గా, హెల్తీగా ఉంటాడు. తన మైండ్ లో ఒక లైన్ ఉంటుంది, నా బాడీ నా మైండ్ నేను కంట్రోల్ చేసుకుంటా అని. ఎప్పుడైనా స్ట్రెస్ గా ఫీల్ అవుతే అతను కామ్ గా హ్యాండిల్ చేసుకుంటాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఏ కామ్ మైండ్ అండ్ హెల్తీ రొటీన్, అదే అతని యొక్క స్ట్రెంగ్త్. నైట్ టైమ్ లో అందరు మొబైల్ ని స్క్రోల్ చేసుకుంటా ఉంటారు. కానీ అతను నెక్స్ట్ డే షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటాడు. తన మిస్టేక్స్ గురించి ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ డే ఎలా బెటర్ అవ్వాలి అని డిసైడ్ అవుతాడు. పడుకునే ముందు అతను నేను ఈ రోజు నా బెస్ట్ ఇచ్చా అని ఫీల్ అయ్యి పడుకుంటాడు. కొన్ని ఇయర్స్ తర్వాత అతని సక్సెస్ ని చూసి పీపుల్ సే హీస్ లక్కీ. కానీ నిజమేంటి అంటే ఇట్స్ నాట్ లక్, ఇట్స్ డిసిప్లైన్. ఎవ్రీ స్మాల్ డిసిజన్, ఎవ్రీ సాక్రిఫైస్ బిల్ట్ దట్ సక్సెస్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒక డిసిప్లైన్డ్ పర్సన్ లాగా మీ లైఫ్ ని మార్చుకోండి. మీరు మీ గోల్స్ ని రీచ్ అవ్వాలి అంటే డిసిప్లైన్ గా ఉండాలి. వేకప్ ఎర్లీ, స్టే కన్సిస్టెంట్ అండ్ అవాయిడ్ టైం వేస్ట్. ఇలా ఉండడం ఈజీ కాదు, బట్ మీ లైఫ్ బాగుండాలి అంటే ఇప్పటి నుంచే డిసిప్లైన్ గా ఉండాలి. యువర్ హ్యాబిట్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, నాట్ యువర్ లక్.